ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వసుధాస్ లైఫ్ స్టైల్ అండి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు చెప్తూ ఉన్నాను, ఇంతకుముందు పాత వీడియోస్ మీరు చూస్తే మేము ట్రావెల్ ప్లాన్ చేస్తున్నాము. బట్ అంటే నేను షాపింగ్ వీడియోస్ చూపించాను కదా, రాస్లో షాప్ చేసినవి అవి. సో అప్పుడు చెప్పాను అనమాట, మేము ట్రావెల్ చేస్తున్నాము డిఫరెంట్ ప్లేస్కి, లాంగ్ వీకెండ్ ఉంది. సో ఎలాగో ఉర్వీకి హాలిడేస్ ఉన్నాయి అండ్ ప్రవీణ్కి హాలిడేస్ ఉన్నాయి అనమాట. 10 days వస్తుంది అనమాట తనకి. సో మేము ట్రావెల్ చేయబోతున్నాము. సో ట్రావెల్ వ్లాగ్స్ రాబోతున్నాయి మీకు ఫ్యూచర్లో. అండ్ ఏ ప్లేస్ ట్రావెల్ చేస్తున్నాం ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం మేము ట్రావెల్కి అక్కడ కుక్ కూడా చేసుకోవాలనుకుంటున్నాము. చిన్నపిల్లలు ఉన్నారనమాట. సో అందుకనేసి 2 families వెళ్తున్నాము ఫస్ట్ థింగ్. అండ్ మొత్తం డ్రైవ్ ఉంటుంది, మేమే డ్రైవ్ చేస్తున్నాము. సో కంప్లీట్ డ్రైవింగ్ అండ్ అక్కడ హాల్ట్ చేస్తాము మధ్య మధ్యలో. అండ్ మేము ఏం కుక్ చేసుకుంటాం, ఏమేమి తీసుకెళ్తున్నాము, ఎసెన్షియల్స్ పిల్లల కోసం ఏం తీసుకెళ్తున్నాము అది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇలా పిల్లలతో ట్రావెల్ చేస్తూ కుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటూ సో ఈ వీడియో అనేది నేను షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరు ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీకు ఇవి యూజ్ అవుతాయి అనుకుంటున్నారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అండ్ ఫుడ్ రిలేటెడ్గా మేము ఏమేమి కొనుక్కున్నాము, అక్కడ ఏమేమి కుక్ చేసుకుంటాము, అవి యూజ్ అయ్యాయా లేదా, అవి బాగున్నాయా లేదా అనే రివ్యూస్ కూడా నేను అక్కడ షూట్ చేస్తాను. ఈ ట్రావెల్ వ్లాగ్స్ అనేవి మేబీ మేము వచ్చిన తర్వాత నాకు ఎలా వీలైతే నేను అలా పోస్ట్ చేస్తాను. డోంట్ మేక్ సౌండ్, ఓకే? ఉర్వి పాటలు పాడుకుంటుంది. సో అదనమాట. అండ్ దాంతోపాటుగా ఏమేమి తీసుకెళ్తున్నాము, ఎలా సర్దుకుంటాను, ఏమేమి జాగ్రత్తలు మేము పాటిస్తున్నాము అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? మీరైతే వీడియోస్ కంపల్సరీగా ఫాలో అవ్వండి, ఎంతో కొంత యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ట్రావెల్ కోసం ఏమేమి తీసుకున్నానో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఇదంతా కూడా ట్రావెల్ కోసమే అనమాట. అంటే ట్రావెల్ చేసేటప్పుడు స్నాక్స్ కావాల్సి వస్తుంది. కార్లో డ్రైవ్ వెళ్ళేటప్పుడు పిల్లలకి ఆకలి అవుతుంది కాబట్టి సో పెద్దవాళ్ళకి, మాకు, పిల్లలకి అందరికీ స్నాక్స్ తీసుకున్నాము కొంచెము. అండ్ కొన్ని కుక్ చేసుకోవడానికి ఇమీడియట్గా మనము అక్కడికి వెళ్ళంగానే కుక్ చేసుకోవడానికి వాటికి కొన్ని తీసుకున్నాము ఐటమ్స్. అండ్ సన్ స్క్రీన్ లాంటివి, ఐసోప్రొపైల్ లాంటివి, శానిటైజర్స్, ఇవి అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ తెచ్చి పెట్టామన్నమాట. ఒక 2-3 days అయింది. సో కాబట్టి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. టైం ఎక్కువ లేదు, ప్యాక్ చేసుకోవాలి, యాక్చువల్గా టైం లేదు. బట్ ఇలానే గడిచిపోతుంది అనమాట. వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ చేయడము దాంతోనే సరిపోతుంది. అండ్ ఉర్వి కూడా ఇంట్లోనే ఉంటుంది కదా, సో తనతో స్పెండ్ చేయడము అవి సరిపోతుంది. బట్ ఈరోజు ఎలాగైనా సరే ప్యాకింగ్ కంప్లీట్ చేయాలి. కొంచెం ప్యాక్ చేస్తాను నేను, అది కూడా మీకు షూట్ చేస్తాను. సో మనైతే మీరు వీడియోని కంటిన్యూ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఉర్వికి ఐస్ మెల్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఉర్వి ప్లీజ్ అమ్మా ఏం పెట్టకు, ఐస్ మెల్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేపిద్దామనేసి అలా అని. అసలు టైం ఎంత బిజీగా గడిచిపోతుంది. వీకెండ్స్ అంతా బయట వెళ్ళడం, షాపింగ్ చేయడం, తర్వాత రావటము, అసలు చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ట్రావెల్ ఉంది కాబట్టి ఏమేమి కావాల్సి వస్తుందో దానికోసం తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఒకటి మర్చిపోతాం, అన్నీ ఒక్క షాట్లో గుర్తుండవు కదా, అప్పటికి రాసుకుంటున్నాము. సో కాబట్టి ఇప్పుడైతే ఉర్వితో ఈ ఎక్స్పెరిమెంట్ రోజు అడుగుతుంది పాపం, చేద్దామమ్మా నేనే మర్చిపోతున్నాను. సో ఈరోజు అయితే ఫైనల్గా చేస్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏం కాదండి. ఉర్వి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నిందనమాట ఇది చేయాలని. నన్ను రోజు అడిగింది, బట్ నాకు టైం లేక నేను చేయలేకపోయాను. సో ఫైనల్లీ మేము ట్రిప్కి వెళ్ళే 2 days ముందు రోజు చేశాను అనమాట. ఇది మీకు ఆల్రెడీ చూపించాను నేను ఫ్రీజ్ చేసేది కూడా. సో ఐస్ వచ్చేసి ఏ వాటర్ వేస్తే ఎంత ఫాస్ట్గా మెల్ట్ అవుతుందో చూపిద్దాము ఉర్వికి ప్రాక్టికల్గా అని ఈ ఎక్స్పెరిమెంట్ అలా చేసామన్నమాట. దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు. అంటే మనము బేకింగ్ సోడా వేసి, సాల్ట్ వాటర్ వేసి, కోల్డ్ వాటర్, హాట్ వాటర్, డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అనమాట. పిల్లలకి అర్థమయ్యే విధంగా ఏదైనా మనం ట్రై చేయొచ్చు. సో నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. నేనేమి అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, బట్ నాకున్న నాలెడ్జ్లో నేను ఉర్వితో ఇలా చేయించాను అనమాట. అండ్ ఇక్కడ గ్లాసెస్ చూపిస్తున్నాను ఫస్ట్, బట్ మళ్ళీ తర్వాత నేను గ్లాసెస్ అంత కంఫర్ట్ లేదని కప్స్ తీసుకున్నాను. Now you put hot water in 1 cup. Put hot water in 1 cup. Yes. Okay. Now put salt in 1 cup. Let's put salt.
ఓకే ఓకే పెట్టేసి నౌ పుట్ కోల్డ్ వాటర్ ఇన్ 1 cup. వెయిట్ చాలా Yes. లెట్స్ సీ విచ్ విల్ మెల్ట్ ఫాస్టర్. Yes. విచ్ వన్ ఈస్ మెల్టింగ్ ఫాస్టర్ Urvi? This one. Why? What did you put in that? Hot water. హాట్ వాటర్ వేసావా? Yes. దాంట్లో ఏమేసావు? Salt. దీంట్లో ఏమేసావు? Cold water. చూద్దాం ఏది ఫాస్ట్ గా మెల్ట్ అవుతుందో. Yes. లెట్స్ పుట్ లిటిల్ మోర్ సాల్ట్. ఏమవుతుందో చూద్దామా? Yes. సాల్ట్ వేస్తే ఏమవుతుందో? Yeah, let's సాల్ట్ కూడా ఐస్ ని మెల్ట్ చేస్తుంది అనమాట. see. Yes. ఫాస్ట్ గా తినేస్తుంది, ఐస్ ని తినేస్తుంది. చూడు ఇది సాఫ్ట్ గా మెల్ట్ అవుతుంది హాట్ వాటర్. ఇది చూడు తిన్నట్టుగా అవుతుంది. ఇట్స్ లైక్ సంబడి ఈజ్ ఈటింగ్ దిస్ ఐస్, Yeah. రైట్? Yes. ఇది ఎలా ఉంది? సాఫ్ట్ గా ఉంది. This is also soft. Melted. ఏది ఇది? హాట్ వాటర్ వేసింది కదా, కోల్డ్ వాటరా? Hot water. ఇది Salt. ఇది Cold water. సో ఏది మెల్ట్ అయింది? Hot. ఫస్ట్ హాట్ వాటర్ మెల్ట్ అయిందా? Yeah. సెకండ్, This. థర్డ్ This. ఇది మెల్ట్ అవుతుందా లేకపోతే సాల్ట్ తినేస్తుందా దీన్ని? చూడు ఎట్లా అవుతుందో. It leaked. The salt is eating all the ice, right? Yes. It's different and it looks different and it looks different. Yes. It made a hole because we put hot water in it, right? Yes. ఇది మా చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట. హాయ్ అండి, చూసారా లగేజ్ ఎంత ఉందో సర్దడము. ఇవన్నీ సర్దాలన్నమాట. ఇవన్నీ సర్దాలి. 2 సూట్ కేసెస్ అనుకున్నాము. ఇదొకటి, ఇంకా ఉన్నాయి. ఇంకో సూట్ కేసు ఇది సర్దిన తర్వాత ప్రవీణ్ ఒక సూట్ కేసులో సర్దుకున్నారు. దాంట్లో మిగిలినవన్నీ కూడా వెళ్తాయి. సో ఇది మాత్రం నాకు ఉర్వీక్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా ఉంది. ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట కావాల్సినవన్నీ. సో వాటిలో అనవసరమైనవి మళ్ళీ సో మ్యాక్సిమం 70% పోతే 30% తీసేస్తాను అనమాట. సో అది సో సర్దేటప్పుడు కూడా రికార్డ్ చేస్తాను. సో చూడండి వీడియో అయితే. మళ్ళీ తర్వాత క్లియర్గా చెప్తాను ఏవేవి సర్దుకున్నాను, ఏంటి, ఎలా యూజ్ అయ్యాయి, ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇది వచ్చేసి July 1st అనమాట నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయడము. అండ్ మా ట్రిప్ వచ్చి July 3rd నుంచి July 9th వరకు అనమాట. అంటే 7 days ట్రిప్ అనమాట మాది. అండ్ మేము వెళ్ళేది వచ్చేసి హాట్ ప్లేస్ అనమాట. సో మేము ట్రిప్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత అక్కడ హీట్ వేవ్ కూడా స్టార్ట్ అయిందనమాట. చాలా ఎక్కువగా ఉన్నింది. అండ్ మేము మ్యాక్సిమం వీలైన ప్లేస్లో అంతా కుక్ చేసుకున్నాం అనమాట. లంచ్ అయితే కంపల్సరీ కుక్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. బ్రెడ్ జామ్ కానీ సీరియల్స్ కానీ అలాగా పిల్లలకి. అండ్ డిన్నర్ అయితే ఎలా వీలైతే అలా మేము ఎంత స్ట్రెయిన్ అయ్యాం అనే దాన్ని బట్టి ఇంకా డిన్నర్ కూడా అలాగే బయటనో లేకపోతే ఏదో ఒక సింపుల్ డిన్నరో అలాగా చేసుకునేవాళ్ళం అనమాట. అండ్ మన పిల్లలు ఏం తింటారో దానికి తగ్గట్టుగా మనం స్నాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ మనం ఏం తింటామో మన టేస్ట్కి అనుగుణంగా స్నాక్స్ తీసుకెళ్ళాము, పికిల్స్ తీసుకెళ్ళాము, అండ్ రెడీ టు మిక్స్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాను నేనైతే. అండ్ ఈజీగా చేసుకోవచ్చు కదా మనకి. ఎనీ టైం మనకు రైస్ పెట్టుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. అండ్ షూ పేర్స్ తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ కావాల్సినవి, బ్యూటీ కిట్, టాయిలెట్ కిట్, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో అవన్నీ తీసుకున్నాము. పిల్లలకైతే అన్నీ కూడా డబుల్ తీసుకెళ్లాల్సిందే. సో అలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సూట్ కేస్ అయితే 2 సూట్ కేసెస్ తీసుకెళ్ళాము పెద్దవి, నాకు ప్రవీణ్కి. అంటే నాకు ఉర్వికి ఒక దాంట్లో పెట్టాను అండ్ ప్రవీణ్కి ఒక దాంట్లో పెట్టాను. ఇంకా ప్రవీణ్కి అంతా ఒక మూల సరిపోతే ఇంకా మిగిలిన వాటిల్లో షూ పేర్స్ అనమాట. అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ కిట్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ వెళ్ళేది ఎక్స్ట్రీమ్ సమ్మర్ హాట్ ప్లేస్ కాబట్టి హ్యాట్స్ కూడా తీసుకెళ్ళాను. మేము ఇంతకుముందు కూడా ఆ ప్లేస్ విజిట్ చేసాం, బట్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఇప్పుడు వేరే ప్లేసెస్ వెళ్తున్నాము. సో చల్లగా ఉన్నింది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కొంచెం. అందుకని చిన్న కోట్స్ అయితే, చిన్న జాకెట్స్, జీన్స్ జాకెట్ అదైతే సరిపోతుంది కదా అని తీసుకున్నాను. కానీ బట్ అవి అవసరమే పడలేదన్నమాట. అంత హాట్గా ఉన్నింది వెదర్ అయితే. అండ్ మనకి ఇంకా వాటర్ బాటిల్స్, యూజ్ అండ్ త్రో ప్లేట్స్, స్పూన్స్, ఎందుకంటే మేము కుక్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ ఎసెన్షియల్స్ మ్యాండేటరీ కాబట్టి అవి తీసుకెళ్ళాం అనమాట. హాయ్ అండి. సో ఇదన్నమాట నా డిఎంవి ఆఫీసు. నా డిఎంవి ఆఫీస్ అంటే నేను బిహైండ్ ద వీల్ టెస్ట్ ఇచ్చిన
సెంటర్ అయితే ఇదే అనమాట, డిఎంవి ఆఫీస్ అయితే ఇదే అనమాట. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నన్ను కమెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు, మీకు లైసెన్స్ ఎలా వచ్చింది ఏంటి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని చెప్పి. సో అందుకని నేను ఆ రోజే ఇంకా సూట్ కేసు సర్దిన తర్వాత ఒకసారి నేను వెళ్ళిన రూట్, నేను ఎక్కడ ప్రాక్టీస్ చేశానో అది ఒకసారి చూపిద్దామనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళు అడిగారు కదా, సో షేర్ చేసుకుందామని వచ్చాను. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనము కార్స్ ఎగ్జామ్ ఎవరికైతే ఉందో బిహైండ్ ద వీల్ ఎగ్జామ్ వాళ్ళకి ఇలాగా డిఎంవి ఆఫీస్లో స్పెషల్ పార్కింగ్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనం పార్క్ చేసుకోవాలి మన కార్ని ఎగ్జామ్ ఇచ్చే ముందు. సో హౌ ఐ గాట్ మై డ్రైవింగ్ లైసెన్స్ అనే వీడియో తర్వాత నన్ను కొంతమంది డైరెక్ట్ మెసేజెస్ చేసి అడిగారు, అండ్ కొంతమంది కమెంట్ సెక్షన్లో ఒకరిద్దరు అడిగారనమాట. సో డ్రైవింగ్ కూడా ఒకసారి చూపించండి అని చెప్పి. సో మీరు రివర్స్ చేసేటప్పుడు కంపల్సరీ మిర్రర్స్, ఓవర్ ద షోల్డరు, తర్వాత బ్లైండ్ మిర్రర్స్లో కంపల్సరీ చూస్తూ రివర్స్ చేయాలి. అండ్ సిగ్నల్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ప్రతి చోట కూడా, అది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకరు అడిగారు షూస్ వేసుకోకుండా చూపించండి అని. బట్ నేను అయితే అలా సజెస్ట్ చెయ్యను, ఎందుకంటే ఇక్కడ కూడా కంపల్సరీ మన టెస్ట్ ఇవ్వబోయే ముందు ఫ్లిప్ ఫ్లాప్స్ అవి కాకుండా షూస్తో ఇస్తేనే మంచిదన్నమాట. షూస్ వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది యాక్చువల్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు. సో కాబట్టి నేనైతే అలా సజెస్ట్ చెయ్యను. సో నేనైతే షూస్ వేసుకొని ప్రాక్టీస్ చేశాను, అండ్ స్లిప్పర్స్ కూడా వేసుకొని ప్రాక్టీస్ చేశాను. బట్ షూస్ అయితే మోర్ కంఫర్టబుల్ అనమాట. సో అలానే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం మనం నేర్చుకున్నప్పుడు ఎలా అయితే నేర్చుకుంటామో అది మనకు కంఫర్ట్ని ఇస్తుంది అనమాట. సో అది. అండ్ ఎవ్రీవేర్ మీరు సిగ్నల్స్ చూసుకోండి, ఇంటర్సెక్షన్స్ చూసుకోండి, కార్కి మధ్యలో గ్యాప్ చూసుకోండి. మీకు ముందర కార్ వీల్స్ మనకు కనిపించాలన్నమాట. సో అది చూసుకోండి. సో ఇది చెప్దామనేసి నేను యాక్చువల్లీ ఈ వీడియో అంతా రికార్డ్ చేశాను డ్రైవ్ చేసి. నేను ఈ రూట్లోనే ప్రాక్టీస్ చేశాను అనమాట యాక్చువల్లీ నా టెస్ట్కి ముందు. సో అంటే నాకు కొంచెం బాగా వచ్చిన తర్వాతనే నేను ఇలా మెయిన్ రోడ్స్లోకి వచ్చాను. అంతకుముందు మాకు మటిల్డా అవెన్యూ మాకు దగ్గరలో ఖాళీగా ఉంటుంది అనమాట, కొంచెం గూగుల్ ఆఫీస్లో అవి ఉంటాయి. సో అక్కడ ప్రాక్టీస్ చేశాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేశాను. అండ్ ఇంకా 2 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఒకటి వచ్చి మీరు ఎప్పుడు కూడా మీ 2 హ్యాండ్స్ స్టీరింగ్ మీదే ఉండాలి, అండ్ ఎప్పుడు కూడా మీ హ్యాండ్స్ క్రాస్ అవ్వకూడదు అనమాట స్టీరింగ్ మీద. అది ఎప్పుడైనా మీరు లెఫ్ట్ రైట్ టర్న్ చేసినప్పుడు మీ స్టీరింగ్ మీద హ్యాండ్స్ క్రాస్గా ఉండకూడదు. అవి 2 చాలా ఇంపార్టెంట్. ఆ 2 తప్పులు జరగకుండా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా పాస్ అవుతారు. కార్ అనేది చాలా ఈజీ అండి, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ చాలా ఈజీ. సో కాన్ఫిడెంట్లీ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా పాస్ అవుతారు. హాయ్ అండి, ఎలా ఉన్నానో చూడండి. ఇలా హాయ్ చెప్తే ఏం బాగుంటుంది, కాబట్టి దీనికి ముందు ఒక వీడియో అటాచ్ చేస్తాను ఆఫ్టర్ హెయిర్ వాష్. ఏమంటే ఈరోజు ఫ్రైడే అనమాట. సో ఈరోజు ట్రిప్కి వెళ్ళబోయే ముందు రోజు అనమాట, సాటర్డే. అంటే రేపు మేము ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాము. సో ఉతా వెళ్తున్నాం అనమాట. సో కాబట్టి ప్యాకింగ్ అంతా అయిపోయింది మొత్తం అంతా. ప్రవీణ్ కార్ కూడా పిక్ చేసేసుకున్నారు. సో కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అంతా రెడీ అయిపోయింది. నేను హెయిర్కి ఇండిగో పౌడర్ పెట్టుకున్నాను ఫైనలీ. ఇండిగో పౌడర్ పెట్టుకోకుండా ఇన్ని రోజులు హెన్నా ఒకటే పెట్టుకుంటాను, కానీ ఈరోజు ఎందుకో ఇండిగో పౌడర్ పెట్టుకుందాం, టైం కొంచెం ఉన్నిందనమాట. సో పెట్టేసుకున్నాను. సో ప్యాకింగ్ అంతా చూడండి, అన్ని ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ చూడండి ఎంత బ్యాగ్ ఉందో, అంటే ఎంత ఉందో చూడండి, కుక్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటుగా ఉవి బయట ఉందంట, చెప్పమని చెప్తుంది. సో చెప్తున్నాను. సో కుక్ చేసుకోవడానికి రైస్ కుక్కరు, తర్వాత ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ దీంట్లో వచ్చేసి బట్టలు రెండిట్లో ఉన్నాయి, 2 సూట్ కేసెస్లో. సో ఇది మా లగేజ్. అండ్ షూస్, చెప్పులు కూడా సపరేట్గా పెట్టుకున్నాము, అవి కంపల్సరీ కావాలి. సో అవి పెట్టుకున్నాను. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకెళ్ళానో కూడా నేను చూపిస్తాను మీకు, ఏమేమి తీసుకెళ్ళాను ఏంటి అనేది. తర్వాత వచ్చేసిన తర్వాత వీలైతే షూట్ చేస్తాను. నేను ఇప్పుడు షూట్ చేయలేదు అనమాట, ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటి క్లియర్గా షూట్ చేయలేదు. బట్ జస్ట్ ప్యాకింగ్ వీడియో అయితే షూట్ చేశాను. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను మీకు మళ్ళీ కనిపిస్తాను, మళ్ళీ మీతో ఇంకొంచెం ఎక్కువ విషయాలు మాట్లాడతాను, ఓకేనా? సో నా హెయిర్ చూసారా ఇలా ఉంది. 1 మంత్ అయింది హెయిర్ ట్రీట్మెంట్ తీసుకొని. హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. షైన్ అయితే బాగుంది, అలాగే ఉంది, హెల్దీగా కనిపిస్తుంది హెయిర్ అయితే. సో ఇలా ఉందన్నమాట. 2.5 మంత్ బాగుంటుంది హెయిర్ అనేసి అన్నారు. ఇక్కడ మాత్రం కొంచెం స్ట్రైట్ ఉన్నట్టుంది,
మిగతా అంతా చిన్న కర్ల్స్ అయితే వచ్చాయి, కానీ మామూలుగా నాకు వచ్చే కంప్లీట్ కర్ల్స్ అయితే లేవన్నమాట ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే. సో లుక్ అయితే ఇలా ఉంది, చూపించడానికి ట్రై చేస్తున్నా మొత్తం లుక్. సో ఇలా ఉందన్నమాట. ఇది నా హెయిర్ అప్డేట్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఈరోజు ఇండిగో పౌడర్ పెట్టుకున్నా కదా, అంటే హెన్నా మొన్న ఎప్పుడో పెట్టుకున్నాను. సో 2 days తర్వాత ఇండిగో పౌడర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఉంది హెయిర్ అయితే. ఈ రోజు కంటే కూడా, ఈరోజు పెట్టి ఈరోజు హెయిర్ వాష్ చేయడం కన్నా రేపు బాగుంటుంది అంటారు. సో రేపు ఎలా ఉందో కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. రేపు బయలుదేరుతాం కదా, సో అప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను. ఓకేనా? మీరైతే వీడియో ఖచ్చితంగా ఫుల్గా చూడండి. మీ కమెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో 2 families వెళ్తున్నాము అండ్ కంఫర్టబుల్గా లగేజ్ పెట్టుకోవాలి కాబట్టి, కంఫర్టబుల్గా కూర్చోవాలి కాబట్టి సబర్బన్ తీసుకున్నాము. అండ్ లాంగ్ జర్నీ కాబట్టి, సో ఇక్కడ ప్రవీణ్ కార్ సీట్ తీసి ఇంకా ఆ కార్లో ఫిక్స్ చేయడానికి తీశారనమాట. సో ఊర్వి కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనమాట దాంట్లో. అండ్ ఇక్కడ కార్ సీట్ ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో అది అనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్ వీడియోస్ అని సెలెక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్.